హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. మన ఇంటి థింగ్స్లో ఇవాళ వీడియో ఏంటంటే పన్నీర్ బిర్యానీ అండి. అది ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ లాగా అనేది చెప్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీ అండ్ డెలిషియస్గా చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా ఎమ్మీ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ పన్నీర్ పీసెస్ కూడా ఎంత జ్యూసీగా చాలా బాగా వచ్చాయంటే తింటే తెలుస్తుంది అండి అది. సో మనం ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి నేను బిర్యానీకి కావాల్సినది. సో ఇక్కడ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పన్నీర్ పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వీటన్నిటిని వాష్ చేసేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, సో వాటిని కూడా వేసేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ లెమన్ మనం ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ టేస్టీ మనకు రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. అలా లెమన్ స్క్వీజ్ చేశాక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే మనకి బిర్యానీ మసాలా పౌడర్ ఇక్కడ 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సో వీటిని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పన్నీర్ పీసెస్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి చూస్తూ నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత వీటిలో మనం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. మరి పుల్లటి పెరుగు అయితే ఒక 4 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 వరకు వేసుకున్నానండి. సో ఈ విధంగా ఆ పెరుగు ఆ మసాలాలు మనకి పన్నీర్ పీసెస్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్. సో తర్వాత ఇందులో కంపల్సరీగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి అండి. దీన్ని తప్పకుండా వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఈ పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ. సో ఇవన్నీ ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా లాస్ట్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే కనుక. సో ఇదంతా మసాలాలు మంచిగా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని. సో మనం ఈలోపు మనం బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెడుతున్నానండి. ఇక్కడ ఒకసారి వాటర్ వేసేసి కడిగేసి మళ్ళీ ఆ వాటర్ వంచేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసేసుకొని వాటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకి పొడిగా పుల్లలుగా వస్తుంది. తర్వాత మనం బిర్యానీ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని అందులో సాజీరా, అలాగే ఇలాచి అండ్ నెక్స్ట్ ఇందులో లవంగాలు, మీ దగ్గర ఏ స్పైసెస్ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోండి. ఇక్కడ ఆకు, చెక్క అవన్నీ వేస్తాం కదండి. సో మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి. మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్ పువ్వు అవన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను 1 by 1. సో ఇవన్నీ స్పైసెస్ వాటర్లో వేసేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా ఆయిల్ అండి, మనకు రైస్ అనేది పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే నేను ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం వాటర్ అంతా వంచేస్తాం కాబట్టి సాల్ట్ వెళ్ళిపోతుంది. సో మనం చూసుకొని వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతేనే సాల్ట్ అనేది టేస్టీగా ఉంటుంది మనకి రైస్. సో ఇలా మనకి రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనం వాటర్ని హీట్ చేస్తాం కదా. తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని, బాస్మతి రైస్ని అందులో వేసేసుకోవడమే. సో ఈ విధంగా వాటిని చక్కగా కలుపుకుందాం. మనకి ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఆ పన్నీర్ని ఒక కడాయిలోకి
మార్చుకుందాం. ఇలా మనం బిర్యానీ చేసే ఒక పాత్రలోకి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేశాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ పన్నీర్ మొత్తం అందులో స్ప్రెడ్ అయ్యేలా ఇలా మొత్తం మసాలా అంతా వేసేసుకోవాలి. కొద్దిగా కింద ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేసుకుంటే మనకి చాలా బాగా కుక్ అవుతుంది. పన్నీర్ అనేది మసాలా అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా అలా ఆయిల్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒక 75 to 80% వరకు మనకి బాయిల్ అయితే సరిపోతుంది. మనకి ఇది కుక్ అయిపోయిందండి. సో దీన్ని తీసేసి మనం ఈ పన్నీర్ ముక్కల పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ అనేది లేయర్స్గా మనం ఈ రైస్ని వేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 2 లేయర్స్ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మధ్యలో ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో మిగిలిన మొత్తం రైస్ని ఇలా లేయర్స్గా వేసుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బిర్యానీ అంటే కంపల్సరీగా ఉండాల్సింది పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇక్కడ పుదీనా కొత్తిమీర 2 యాడ్ చేస్తున్నాను నేను పైన. తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి లుకింగ్. అలాగే మీరు ఇక్కడ కొద్దిగా పైన బిర్యానీ పౌడర్ని కూడా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు. తర్వాత మనం ఇలా మొత్తం దమ్కి వేసేసుకోవాలండి. తర్వాత పైన కొద్దిగా ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నేను చూపించిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు రెస్టారెంట్లో దొరికే మనకి పన్నీర్ బిర్యానీ లాగే వస్తుంది. చాలా చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం ఇది దమ్కు వేయాలి కాబట్టి మనం ఇక్కడ నేను టిష్యూ పేపర్స్ని పైన స్ప్రెడ్ చేస్తున్నానండి. ఒక 2 టిష్యూ పేపర్స్ ఇలా వేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఆ దమ్ అనేది బయటికి రాకుండా ఇలా కవర్ చేస్తున్నానండి. సో మీకు టిష్యూ పేపర్స్ పెట్టాలి అనుకోకపోతే ఒక గోధుమ పిండిలో వాటర్ యాడ్ చేసుకొని దాని చుట్టూ ఒక ముద్దలాగా పెడితే దమ్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా పొయ్యి పైన పెట్టకుండా మనం దాన్ని ఒక పెనంని, చపాతీ చేసే పెనం ఉంటుంది కదా, దాన్ని స్టవ్ పైన పెట్టి దానిపైన మనం ఏదైతే బిర్యానీ మొత్తం దాన్ని ఆ ప్లేట్లో పెట్టుకున్నామో దానిపైన పెడితే చాలా బాగా మనకి దమ్ అవుతుందండి. పైన నేను ఆవిరి పోకుండా ఒక చిన్న రోల్ లాంటిది పెట్టాను. సో దీన్ని మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా అదిరిపోతుంది. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.